వీడియోలో 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ముందు క్లాత్ అన్నది మనం సమానంగా వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్ ఉండాలి, క్లోజ్ ఏమో మన వైపు ఉండాలి. బాడీ లెంత్ వచ్చి 15.5, బాడీ పొడుగు వచ్చి మొత్తం 15.5. దానికి ఒక అంగుళం కలుపుకుంటే 16.5 అన్నది బాడీ లెంత్ అనేది తీసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. 16.5 పొడుగు అన్నది పెట్టుకున్నాను. 16.5 పెట్టుకున్నాను. మెడ లోతు వచ్చి 2.5, షోల్డర్ కూడా 3.5 పెట్టాను. వాళ్ళు షోల్డర్ కూడా కొంచెం అంటే వెడల్పుగా కావాలి, మాకు షోల్డర్ లెంత్ ఎక్కువ కావాలన్న మూలని 3 పెడుతున్నాను. యాక్చువల్లీ 3 అంగుళాలు అయితే సరిపోద్ది. మొత్తం వచ్చి ఇది 5.5 అయింది. చూసారా, మొత్తం స్కేల్తో ఫ్లాట్గా సమానంగా గీసుకున్న తర్వాత మొత్తం పొడుగు వచ్చి ఇది 5.5 అయింది. ఇప్పుడు వచ్చి బ్యాక్ నడుం దింపుని చూపిస్తున్నాను చూడండి. ఆ జాకెట్ ఎంత ఉందో అంతే పెట్టామన్నారు. ఒక పావు ఖర్చుకు వదులుకొని మనం అసలుకో మార్కు, మళ్ళీ పై ఖర్చుకో మార్కు అన్నది పెట్టుకోవాలి. చూసారా, ఇలా పెట్టుకున్న తర్వాత పైన వచ్చి మెడలో ఎంత తీసాను, 2.5 తీసాను. ఇక్కడ బ్రాడ్ వచ్చి 3 అంగుళాలు. వాళ్ళు కొంచెం బ్రాడ్ అడిగారు, అడిగిన మూలాన 3 అంగుళాలు పెట్టాను. ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ అలా పెడితే ఫిట్నెస్ అన్నది కుదరదు. వీళ్ళు అడిగిన మూలాన 3.5 పెట్టాను. ఎక్కువ వాడతారు, ఒక్కొక్కరు బ్రాడు ఒక్కొక్కరు వాటర్, వాడిన వాళ్ళకి పెట్టాలి. వాడిన వాళ్ళకి పెట్టారంటే లెంత్ ఎక్కువైపోద్ది. నెక్స్ట్ వచ్చేది చంక దింపు వచ్చి 6 అంగుళాలు దింపాను. 6 అంగుళాలు దింపి క్రాస్ అన్నది ముందు మెయిన్ మనం ఏ జాకెట్కైనా మూల క్రాస్ అన్నది గీసుకుంటే మనకు చంక రౌండ్ తీయడం ఈజీగా ఉంటుంది. తీసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది కొలుసుకోవాలి. చూడండి, ఊక్స్లు పెట్టి కాంచి మనం టేప్ని టైట్గా పట్టుకోవాలి. జాకెట్ని టైట్గా పట్టుకొని ఎక్కడ ముడతలు లేకుండా తీసుకుంటే జాకెట్ మొత్తం నడుము వచ్చి 29.5 వచ్చింది. అందుకే 30 పెట్టుకుందాంలే. 30 పెట్టాను, కొంచెం లూజ్ కూడా పెట్టమన్నారు. 30లో సగం 7.5కి చూడండి, మీకు టేప్లో చూపిస్తున్నాను. 7.5కి ఒక మార్కింగ్ అన్నది వేసుకోవాలి. అంగుళమేమో డాటు, 2 అంగుళాలేమో ఖర్చు పెట్టుకోవాలి. పెట్టుకున్న మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మనం బాడీ లూజ్ అన్నది చూసుకోవాలి. చూడండి, బాడీ లూజు ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి టేప్తో కాకుండా జాకెట్తో చూపిస్తున్నాను చూడండి. జాకెట్ని మొత్తం తిరిగేసిన తర్వాత మెడ డీప్ కింద నుంచి ఒక అంగుళంలోనికి సమానంగా వేసుకొని ఈ ఫస్ట్ కుట్టుకి ఆ ఫస్ట్ కుట్టుకి ఎంత ఉందో చూసుకోవాలి. ఈ లూజ్ వచ్చి 19 వచ్చింది. అంటే 19 అంటే 9.5. ఈ అమ్మాయికి నడుము సన్నము, బాడీ చెస్ట్ ఉండడం వలన బాడీ లూజ్ ఎక్కువ. 19 మూలన 9.5 పెట్టింది. చూడండి, కింద లూజ్కి పై లూజ్కి ఎంత డిఫరెంట్ వచ్చిందో. అంటే నడుము తక్కువ, చెస్ట్ ఎక్కువ అన్నమాట. వీళ్ళకి కొంచెం మనం కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా మన ఛానల్ అనేది రౌండ్ అన్నది పైనుంచి కింద దాకా ఒకసారి లెవెల్ చేసుకుంటూ రౌండ్ అనేది తీసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఏ పాయింట్ అక్కడ పెట్టింది అర్థమవుతుంది. చూడండి, మెడలోతు చూస్తున్నాను. మెడలోతు క్రాస్ స్కేల్ పెట్టుకొని ఒక రంగులో గీసుకున్నామంటే మెడలోతు అనేది నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం కత్తిరితో మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. కటింగ్ ఎక్కడ అటు ఇటు అవ్వకుండా, ఆపోజిట్లో లేకుండా సేమ్ మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి. చూడండి, అమ్మాయికి చెస్ట్ ఎక్కువ, నడుము అన్నది తక్కువ. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే నడుము తీసేటప్పుడు తక్కువ పెట్టుకోవాలి, చెస్ట్ ఎక్కువ పెట్టుకున్నాము కదా, పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టాలి. ఇప్పుడు బ్యాక్ డాట్కి చూడండి, మనం డాట్కు వదిలేసాం కదా, మొత్తం అసలు ఖర్చుకు వదిలిక సెంటర్కి అన్నది చేసుకోవాలి. సెంటర్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది వేసుకొని డాట్ లెంత్ వచ్చి నేను ఇది జాకెట్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 4 అంగుళాలు అనేది తీసుకున్నాను. సెంటర్కు మార్క్ చేసిన తర్వాత అటు 6 అంగుళాలు ఇటు 6 అంగుళాలు డాట్ మార్కింగ్ అన్నది వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఒక పావు కింద ఖర్చు అన్నది క్రాస్ కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఒక్క పావే, ఎక్కువ కట్ చేయకూడదు. ఒక్క పావు అలా కట్ చేసుకున్నామంటే బ్యాక్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఖర్చుకో డాటు మనం కింద వేసుకున్న దానికి వీళ్ళకి కట్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ అనేది తయారైంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూడండి. ముందు క్లాత్ని సమానంగా వేసుకున్న తర్వాత ఖర్చు అన్నది ఉంటే ఎక్స్ట్రా లేకుండాను నీట్గా ఒక కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద ఒక అంగుళం అన్నది ముందు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. అంగుళం మార్క్ చేసుకున్న తర్వాత
కింద అంటే హ్యాండ్ ఇది లోన అరంగుళమే అన్నది తీసిన తర్వాత హ్యాండ్ పొడుగు వచ్చి 6.5కి ఒక మార్క్ వేసుకొని ఒక అరంగుళం పైన ఖర్చుకో మార్క్ వేసుకున్నాను. చూడండి ఈ సైజ్ బ్లౌజ్ కాబట్టి కింద చంక డౌన్ వచ్చి 3 అంగుళాలకు దించుకుంటే సరిపోద్ది. 3 అంగుళాలకు స్ట్రైట్కి వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అన్నది చూడండి, హ్యాండ్ లూజ్ అనేది చూస్తున్నాను. హ్యాండ్ లూజ్ 6 అంగుళాలు ఉంది. 6 అంగుళాలకు మార్క్ వేసుకున్నాను. కిందకి వచ్చే 2 అంగుళాలు. చంక లూజ్ చూసుకోవాలి. చంక లూజ్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 7.5కు మార్క్ అన్నది వేసుకుని 2 అంగుళాలు ఖర్చు అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఆ ఖర్చు మనం కలుపుకోవాలి. పైన షోల్డర్ మీద 1.5 మినాయించుకొని ఒక గీత అన్నది గీసుకొని ఇక్కడ రౌండ్ స్కేల్ అన్నది పెట్టుకున్నామంటే హ్యాండ్ తీయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ కరువు అన్నది తీయడం చూసారా ఎంత ఈజీగా హ్యాండ్ అన్నది కటింగ్ అయిపోయిందో. మనం కరువు స్కేల్తో ఒక క్రాస్ అన్నది ఇచ్చేటప్పటికి హ్యాండ్ క్రాస్ అన్నది వచ్చింది. ఇప్పుడు సెంటర్కు కాటు పెట్టుకోవాలి. చంక దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చంక ఫ్రంట్ పక్క పార్ట్కి ఫ్రంట్ లోత్ అన్నది తీయాలి. చూడండి ఒక పార్ట్కి ఫ్రంట్ లోత్ అన్నది తీస్తున్నాను. పైన 1 అంగుళం కింద 1 అంగుళం మినాయించి సెంటర్లో ఎంత ఉందో లెంత్ అన్నది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లెంత్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అనేది చేస్తే మనకు సెంటర్ చిన్న జాకెట్లుగా 1 అరంగుళానికి ఒక మార్కింగ్ అనేది వేస్తుంది. ఈ సెంటర్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక క్రాస్గా చూసాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసామంటే ఫ్రంట్ లోత్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి కట్ చేసుకున్న వైపు ఒక కాట్ అనేది పెట్టుకున్నామంటే అది మనకి ఫ్రంట్ పార్ట్ కింద ఐడియా ఉంటుంది. ఒకసారి మనం మళ్ళీ వేసుకున్న తర్వాత క్రాస్ అన్నది సరిగ్గా తీసేమో లేదనేది చెక్ చేసుకోండి. చూడండి సెంటర్ వేసుకుంటే మనకి క్రాస్ కూడా చూడండి ఇలా చూపిస్తున్నట్టు క్రాస్ అన్నది ఎంత తీసేమన్నది కూడా ఐడియా వస్తుంది. ఈ రకంగా తీసుకున్నామంటే ఫ్రంట్కి బ్యాక్ కూడా డిఫరెంట్ అంటూ తెలుస్తుంది. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ జాకెట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేయాలి. అదే స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఫ్రంట్ క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్గా అదే తేడా. చూడండి క్రాస్లో వేసిన తర్వాత మనం దీనికి ముందు బ్యాక్ ఎలా ఉందో అలా వేసేసుకున్న తర్వాత 2 అంగుళాలు మినాయించుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 2 అంగుళాలు మినాయించుకున్న తర్వాత ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్కి కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకున్నామంటే ఫ్రంట్లో తీసుకోవడం మనకు ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రంట్కి ఒక లైన్ అనేది గీసాను. ఇప్పుడు వచ్చి బ్యాక్ కూడా ఎలా ఉంది అలా గీసేసాను. బ్యాక్ పార్ట్ కూడా మొత్తం పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అలాగే గీసేసుకోవాలి. ఓన్లీ మెడలు ఒక్కటే తీయడం కూడదు, మిగిలిన తర్వాత తీసుకోవాలి. మిగిలిన పార్ట్ అంతా సేమ్ ఎలాగుందో అలాగే వేసుకోవాలి. కాకపోతే క్రాస్ అన్నది క్రాస్ కటింగ్లో వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే పాయింట్లు అనేవి అర్థమవుతుంది. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ముందు మీకు కటింగ్ స్టిచ్చింగ్ సంబంధించిన మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రంట్ లోత్ అన్నది రౌండ్గా వేసుకోవాలి. క్లాత్ని వేసుకున్న తర్వాత మనం అసలు కడుకో రౌండ్ అనేది నీట్గా వేసుకున్న తర్వాత చూడండి ఫ్లాట్గా ఉంచేసి వేసుకోవాలి. క్లాత్ అన్నది మనం మార్క్ చేసుకున్న కాడికి ఒక మార్కింగ్ అన్నది వేసుకోవాలి. నెక్స్ట్ డౌన్ అన్నది చూసుకోవాలి. 1 పావు అన్నది పైకి 3 అంగుళాలు లోతు తీసాను. ఫ్రంట్ కూడాను ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ లోతుగా తీసాను. ఫ్రంట్ కూడా డీప్గానే తీసాను. వాళ్ళు డీప్ వాడతారు, అందుకని అందరికీ డీప్ అన్నది వాటర్ వాడే వాళ్ళకి మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ని ఫ్లాట్గా వేసుకున్న తర్వాత షేప్ బెండ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ అన్నది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద 1 అంగుళం అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ బెండ్లోనికి ఖర్చుకి మనం ఈ సెంటర్లో ఒక డాట్ వేసుకుంటామా ఆ డాట్కి కలిపి మొత్తం ఒక ఖర్చు అన్నది 1 అంగుళం అన్నది వేసుకోవాలి. అంగుళం వేసుకున్న తర్వాత నుంచి ఇక్కడికో 2.5 ఇక్కడికో 2.5 అనేది మార్క్ చేసుకోవాలి. 2.5 ఏమో క్రాస్కి, 2.5 ఏమో డాట్కి, 2.5 1 పావు ఏమో
కింద షేపులు డాట్ పెట్టుకోవాలి. ఒక అరంగుళమేమో కిందకి దించాను, ఎందుకంటే చిన్న జాకెట్ కాబట్టి షేప్ ఎక్కువ, అందుకని ఒక అరంగుళం పైనే దించాను. షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం దించుకోవాలి, షేప్ తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఫ్రంట్ లోతు కూడా ఇందులోనే మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ కూడా ఒక అరంగుళం అనేది మార్కింగ్ చేశాను. ఇవి ఈ రకంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది కట్ చేసుకోవాలి. లోతు కూడా చూడండి, వీళ్ళకి కొంచెం షోల్డర్ వెడల్పుగా ఉంది, ఎందుకంటే షోల్డర్ కొంచెం వెడల్పుగా పెట్టిన మూలాన లేకపోతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అన్నది కట్ చేసుకుంటూ రావాలి. చూడండి, మార్కింగ్ మీదుగానే కట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఈ రకంగా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది చాలా నీట్గా వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ప్రకారంగా కాట్లు కూడా పెట్టుకున్నామనుకో సెంటర్ డాట్ కాటింగ్లు ఇవి. ఇప్పుడు మనం షేప్ డాట్లు అన్నవి మార్క్ చేస్తాను చూడండి. ముందు వచ్చి ఈ ఫస్ట్ డాట్, ఇది ఫస్ట్ డాటు మనం ఫ్రంట్ పార్ట్లో సగానికి చేసుకొని ఒక మార్కింగ్ చేసుకున్నాక పొడవు వచ్చి 2.5, ఫ్రంట్ పార్ట్లో సగానికి చేసుకున్నాక పొడవు వచ్చి 2.5, దానికి షేప్ డాట్ అన్నది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎవరికైనా 2.5 లెంత్ సరిపోద్ది. వీడికి షేప్ ఎక్కువ ఉన్న వలన ఈ అమ్మాయికి డాట్ పొడుగు వచ్చి 3 అంగుళాలు పెట్టాను. మ్యాక్సిమమ్ 2.5, షేప్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 2.5 సరిపోద్ది. ఈ అమ్మాయికి షేప్ ఎక్కువ వలన 3 అంగుళాలు పెట్టాను. ఇది 2వ డాటు. 3వ డాట్ వచ్చి ఈ సెంటర్ డాట్కి ఆపోజిట్గా ఒక లైన్ అన్నది గీసుకొని మనం మ్యాక్సిమం 4.5 కూడా పెట్టుకోవచ్చు. షేప్ ఎక్కువ ఉన్న వల్ల 4.5 పెట్టాను, లేకపోతే 4 అంగుళాలు సరిపోతాయి. మనకి పెట్టిన తర్వాత మ్యాక్సిమం చూడండి 3 డాట్ల లెంత్ సమానంగా ఉండాలి. సమానంగా ఉంటేనే మనకి షేప్ అన్నది కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది కుదురుతుంది. చూడండి, ఇటు 2.5 వచ్చింది, అటు 2.5 వచ్చింది. ఇలాగ ఈ రకంగా 3 కోణాలు కరెక్ట్గా షేప్ అన్నది కరెక్ట్గా వచ్చిందంటేనే మనకి షేప్ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. చూసారా డాట్లు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఈ రకంగా కట్ చేసామంటే మనకు ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా ఉంటుంది. మనం పట్టేటప్పుడు చూసారా చిన్న క్రాస్ షేప్ ఇచ్చాను, సెంటర్ డాట్ చిన్న క్రాస్ షేప్ కూడా తీసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక మార్కింగ్ అని చేసుకోవాలి. ఒక ఫ్రంట్కి ఒక పావు కూడా, ఫ్రంట్ బ్యాక్ ఒక పావు కూడా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూసారా ఫ్రంట్ మీద బ్యాక్ మీద ఫ్రంట్ వేసి మనం చూసుకుంటే మనం ఎక్కడ లోతు తీసుకున్నది డిఫరెంట్ కూడా తెలిసింది. ఇప్పుడు వచ్చి షేప్ బ్యాండ్ మనం కట్ చేసుకోవాలి. షేప్ బ్యాండ్ వచ్చి మనం లెంత్ వచ్చి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో లెంత్ సేమ్ అంత లెంత్ తీసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ 11 అంగుళాలు ఉంది, దీనికి 11 అంగుళాలు పెట్టాను. పొడవు, ఇది పొడవు షేప్ బ్యాండ్ పొడవు వచ్చి 11 అంగుళాలు. వెడల్పు వచ్చి ఎవరికైనా మ్యాక్సిమం 3.5, అంతకు మించి అవసరం లేదు. 3.5 ఏమో పొడవు పెట్టుకోవాలి. క్రాస్ మట్టికి చదిరేస ముక్కలా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డింగ్ చేశాను, ఎందుకంటే ఇది మనకి డక్కు ముక్కగా ఉండి కొంచెం దలసరిగా ఉంటుందని ఫోల్డింగ్ అని చేశాను. మీరు ఒక పొరైనా వేసుకోవచ్చు. 3.5 పొడవు పెట్టుకున్న తర్వాత 3 అంగుళాలకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత కిందికి 2 అంగుళాలు డౌన్ చేసుకుని ఈ క్రాస్ అన్నది ఎలా తీసుకున్నామంటే మనకి షేప్ బ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, షేప్ బ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. మనం సెంటర్ పార్ట్ ఏంటనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే సెంటర్కి చూసుకున్నామంటే మనకి షేప్ బ్యాండ్ కూడా తేడా రాకుండా ఉంటుంది. చూసారా, ఈ రకంగా కట్ చేసుకున్నామంటే షేప్ బ్యాండ్ కూడా తయారైపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్.